విశాఖ రాధాగాయత్రి మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ముస్సోరి వెళ్లిన రాధాగాయత్రి తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి, కూతురు, అల్లుడు బస చేసిన హోం స్టేను పరిశీలించారు. హోం స్టే ప్రాంతాల్లో భద్రతా లోపాలు ఉన్నాయని, ఇలాంటి ప్రాంతాలకు సాధారణ ప్రజలు ఎవరూ రాబోరని తెలిపారు. రాధాగాయత్రిని హత్య చేసేందుకే శ్రీచరణ్ ముస్సోరి టూర్ ప్లాన్ చేశాడని ఆరోపించారు. अभी वेट कर लो, हम लोग आ रहे हैं। पहले तक तुम आए नहीं। చెప్పండి. ముసూరి వచ్చాము అంటే మా అమ్మాయి అర్ధరాత్రి అప్పుడు ఇక్కడికి ఎలా వచ్చింది, ఎలా తీసుకొచ్చాడు? మేము రావడమే చాలా భయంగా వచ్చామండి. డే వచ్చాము మేము. ఇక్కడ ఇంత భయంకరంగా ఉంది వాతావరణము. ఆ కియానా హోటల్లో ఏం జరిగింది అన్నది మాకు అర్థం కాలేదు. అందుకే ముసూరి వచ్చి మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాము. పక్క ప్లాన్ గానే చేశాడండి. ఎవరికి చెప్పకుండా 11వ తారీఖున ఆల్రెడీ రూమ్ బుక్ చేశాడండి. ఆ విషయం మా అమ్మాయికి కూడా తెలీదు. ఎవరికి తెలియకుండా మా అమ్మాయికి తల్లిదండ్రులకి ఎవరికి తెలియకుండా వాడి ప్లాన్ అయితే ఇందులో లేదండి. వాళ్ళది మా అమ్మాయికి ఇక్కడ రావాలన్న ఆలోచన లేదండి. వాడే ప్లాన్ గా బుక్ చేసి ఇక్కడ తీసుకొచ్చాడండి మా అమ్మాయిని. ఇంకా 100 రూపాయలు మా అమ్మాయిని సంబరానికి తీసుకొచ్చాడు నేను ఎవరితో అనుకుంటానండి. ఇక్కడ వచ్చి చూసాక ఈ ఏరియాకి మానవుడు అని ఎవరు రాడండి. అదొక మృగం అండి, అదొక మృగం. ఆ మృగం వచ్చే చంపిస్తుందండి నా బిడ్డని. మానవుడు ఎవరు రాడండి ఈ ఏరియాకి. అర్ధరాత్రి 11:30 గంటల టైంలో కొండల్లోకి రావాల్సిన పని ఎందుకు వచ్చిందండి?